నిజంగా ప్రతిపక్షం అనేది ఇస్తే నిజంగా మాట్లాడతామనే ఉద్దేశంతో మనకి ప్రతిపక్షం కూడా ఇవ్వడం లేదు. నిజంగా ప్రజల తరపున మాట్లాడతామని. మేడం చూస్తున్నారు మేడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అసెంబ్లీకి రావడం లేదని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ వైసీపీ ఏమో ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటారు. దీని మీద నిజంగా ప్రతిపక్ష వాదా వేస్తేనే కదా మనం ప్రజల తరపున మాట్లాడుతూ నిజంగా మా వాయిస్ నిజంగా ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఏమన్నా వస్తుందా లేదు కదా. నిజంగా ప్రతిపక్షంతో వాదాలో మాట్లాడితే కొంచెం ఎదరికెళ్తుంది. నిజంగా ప్రజల తరపున మాట్లాడడానికి ఉంటుంది. మేడం ఈ మెడికల్ కాలేజ్ మీద రాబోయే రోజుల్లో కూడా ఇప్పుడు ప్రైవేట్ పీపీ ద్వారా ప్రైవేట్ పరం చేసేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు జీవో అవడం జరిగింది. దీని మీద నిజంగా దాని గురించి ఎంత దూరమైనా మేము నిరసనకి కార్యక్రమం చేపట్టడం జరిగింది. నిజంగా ఇప్పుడు ప్రైవేటీకరణం చేస్తే పేద విద్యార్థులు పాడైపోతారు. అలాగే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా దారుణంగా తీసుకుంటారు ఫీజులు. నిజంగా ఎవరు ప్రజలు దీనికి ఎందుకంటే చాలా ఇబ్బందులు పడతారు నిజంగా ప్రైవేటీకరణ చేస్తే. చాలా దుర్మార్గంగా రెడ్ బుక్ పాలన నడుస్తుంది ఇప్పుడు. నిజంగా మహిళ మీద ఎంతో అత్యాచారాలు నిజంగా ఆ కూటమి ప్రభుత్వ నాయకులే చేస్తున్నారు. చిన్నపిల్లల కాడ నుంచి 70 ఏళ్ళ ముసలాళ్ళ కూడా చాలా దారుణంగా ఉంది. మహిళ పట్ల చాలా అత్యాచారాలు కూడా జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.